క్రీచర్ కమాండోస్, సూపర్ మ్యాన్ ఇంకా పీస్ మేకర్ సీజన్ 2 తర్వాత DC స్టూడియోస్ నుండి వచ్చే నెక్స్ట్ ప్రోడక్ట్ సూపర్ గర్ల్ టీజర్ ట్రైలర్ ఫైనల్లీ వచ్చింది. అండ్ ఈ వీడియోలో దాని డీటెయిల్ బ్రేక్ డౌన్ చేయబోతున్నా. సో ఫాస్ట్ అండ్ యూర్ సీట్ బెల్ట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొదలు పెడదామా మరి? సో సీన్ ఓపెనింగ్ క్రిప్టోతో స్టార్ట్ అవుతుంది, వేర్ మనకి సూపర్ మ్యాన్ ఎండింగ్లో క్రిప్టో కాలెల్ ఏకే క్లార్క్ ఇన్ పెట్ కాదు, తన కజిన్ కారా జోరెల్ పెట్ అని తెలుస్తుంది. సో ఈ సీన్లో ఒక పోర్టబుల్ రికార్డ్ ప్లేయర్ మీద ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ చూస్తాం, విచ్ ఐ థింక్ ఈస్ సు అన్క్రిప్టాన్, అదే సూపర్ మ్యాన్ నేటివ్ లాంగ్వేజ్. Feroz kokalo quando io sassici banchova. Yok ikermika yustahan Krypton. దెన్ మనకి సూపర్ మ్యాన్ మూవీ రెఫరెన్స్ ఈ న్యూస్ పేపర్ లీడ్ స్టోర్లో చూపిస్తారు. అండ్ దాని పక్కనే సైడ్ హెడ్లైన్లో సూపర్ గర్ల్ని కూడా మెన్షన్ చేశారు, సూపర్ గర్ల్ రెస్క్యూస్ క్యాట్స్ అని. అండ్ ఈ న్యూస్ పేపర్ పేరు చూస్తే మనకి ఇట్టానే తెలిసిపోతుంది దట్ ఇది డైలీ ప్లాన్ న్యూస్ పేపర్ అని, ఎక్కడైతే మన క్లార్క్ అండ్ రిపోర్టర్గా పనిచేస్తాడు. సో మేబీ ఈ రెండు ఆర్టికల్స్ రాసిన తనేనేమో. ప్లస్ స్క్రీన్ రైట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో డేవిడ్ కారన్స్వెట్ సూపర్ మ్యాన్గా మళ్ళీ రిటర్న్ అవ్వచ్చింది టు సెటప్ హిస్ నెక్స్ట్ ఫిలిం మ్యాన్ ఆఫ్ టుమారో. దెన్ మనం మిలీ ఆల్కాక్ యాజ్ కారా జోరెల్ ఏకే సూపర్ గర్ల్ ని టీజర్లో ఫస్ట్ టైం చూస్తాం. అండ్ మొత్తం టీజర్లో తను తాగింది దిగినట్టుగా బిహేవ్ చేస్తాడు. తినని చూసి జాతరత్నాలు రవి కూడా ఇలా అనుకుని ఉంటాడు, ఈ నాకన్నా వర్స్ట్గా ఉన్నాడేంట్రా. దీని గురించి సూపర్ మ్యాన్లో కూడా క్లార్క్ మెన్షన్ చేస్తాడు దట్ ఎల్లో సన్ ఉన్న ప్లానెట్స్లో ఎంత తాగినా క్రిప్టోనియన్స్కి ఎక్కదు, ఎక్కాలంటే రెడ్ సన్ ఉన్న ప్లానెట్స్కి వెళ్ళాలి, బికాస్ అక్కడ క్రిప్టోనియన్స్కి వాళ్ళ పవర్స్ పనిచేయవు. ఎస్, క్రిప్టోనియన్స్కి క్రిప్టోనైటే కాదు, ఇది కూడా ఒక వీక్నెస్. దే బికమ్ జస్ట్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఎక్కడైతే రెడ్ సన్ ఉంటాయో. అందుకే ఈ సీన్లో కారా ఒక పబ్లిక్ ఏలియన్ ట్రాన్స్పోర్ట్ని తీసుకుంటుంది. తర్వాత సీన్లో కారా తను 23 ఏళ్ళు అని చెప్తుంది, విచ్ మేక్స్ హర్ యంగర్ దాన్ క్లార్క్. బట్ తన ఆరిజిన్లో చూస్తే తను క్లార్క్ కన్నా ముందే పుట్టింది. దెన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దాని గురించి నేను నా పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు చూడరు కదా, అందుకే నేను మళ్ళీ ఇక్కడ చూచాయిగా చెప్తా. క్రిప్టోన్ ప్లానెట్ ధ్వంసం అయ్యే ముందు కారా ఇంకా కాల్ని 2 డిఫరెంట్ పాడ్స్లో అర్త్కి పంపిస్తారు. కాల్ పాడేమో నేరుగా అర్త్కి వెళ్ళి చేరుకుంటుంది, కానీ కారా పాడ్ ఫ్యాంటమ్ జోన్ చిక్కుకుంటుంది. ఇంకా ఫ్యాంటమ్ జోన్ నార్మల్ టైం ఫ్లోని ఫాలో అవ్వదు, బికాస్ ఆఫ్ విచ్ కాల్ పెరిగి పెద్ద అయినా కారా అదే ఏజ్లో ఉండే. అండ్ ఇదే ఈ మూవీ కోర్ థీమ్. క్రిప్టోన్ ధ్వంసం అయ్యే టైంలో కాల్ ఒక బేబీ, ఇంకా తను 30 ఏళ్ళు అర్త్లో పెరిగాడు విత్ ఎ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అందుకే తను ఎప్పుడు హోప్ అనే ఐడియాలజీలో బతుకుతాడు. వేరాస్ కారా అప్పటికి ఒక మెచ్యూర్ ఏజ్లో ఉండే, వేర్ షీ విట్నెస్ ద డిజాస్టర్, ఇంకా తన ట్రామాని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. దాన్నే ఫోర్షాడో చేస్తూ ఈ టీజర్లో సూపర్ గర్ల్ లోగోని ఫేడ్ ఇన్ అవుతూ ఒక డార్క్ థీమ్లో చూపించారు. వేరే సూపర్ మ్యాన్ టీజర్ ట్రైలర్స్లో సూపర్ మ్యాన్ లోగోని వైబ్రెంట్ కలర్స్తో హోప్ అన్నట్టు చూపించారు. దెన్ నెక్స్ట్ సీన్లో క్రిప్టాన్ ప్లానెట్ని డిస్ట్రాయ్ అవ్వడం చూపించారు, ఎక్సెప్ట్ దిస్ వన్ సిటీ. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ ఆర్గో, దేనినైతే ఒక డోమ్ కాపాడుతుంది. ఇది కారా బర్త్ ప్లేస్. అండ్ కామిక్స్లోనూ కారా పేరెంట్స్ జోరెల్ ఇంకా అలూరా ఆర్గో సిటీలో ఒక డోమ్ క్రియేట్ చేసి క్రిప్టాన్ డిస్ట్రక్షన్ నుండి కాపాడతారు. బట్ అది అన్స్టేబుల్ ఉండడం వల్ల మెల్లిగా ఆర్గో కూడా ధ్వంసం అయిపోతుంది. అందుకే ఈ సీన్లో ఈ అమ్మాయి క్రిప్టాన్ ఒక రోజులో డిస్ట్రాయ్ అవ్వడం ఎలా అనిపించిందంటే, కారా ఒక్క రోజులో డిస్ట్రాయ్ అవ్వలేదు, దేవుళ్ళకు అంత దయ లేదని రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ క్రిప్టోనియన్స్ రిలీజన్ ఇంకా కల్చర్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని తెలుస్తోంది. ఈ అమ్మాయి దగ్గరికి వస్తే తిను కూడా మూవీలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తిను పేరు రూతియే మారియే నాల్. అండ్ తిను కారాని తన ఫాదర్ని చంపిన వ్యక్తిని అవెంజ్ చేయడానికి హెల్ప్ అడుగుతుంది. సో చిన్న సినాప్సిస్ ఇవ్వాలంటే, ఈ మూవీ టామ్ కింగ్ రాసిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ మీద హెవీగా బేస్ అయ్యి ఉంది, వేర్ కారా కాల్ని కలిసేసరికి తను సూపర్ మ్యాన్ అయ్యి అర్త్నే కాపాడే స్టేజ్కి వచ్చాడని తెలుసుకుంటుంది. ఇంకా తన లైఫ్లో ఏం పర్పస్ లేదని రెడ్ సన్ ఉన్న ప్లానెట్స్కి వెళ్ళి తన ట్రామాని కవర్ చేసుకోవడానికి తాగడం మొదలు పెడుతుంది. అండ్ అలా ఒక ప్లానెట్లో తను రూతియని కలుస్తుంది, వేర్ రూతియే కారా హెల్ప్ అడుగుతుంది తన తండ్రిని చంపిన క్రైమ్ ఆఫ్ ద యెల్లో హిల్స్ని చంపడానికి. కారా ఇనిషియల్లీ పట్టించుకోదు, కానీ షీ ఎండ్స్ అప్ జాయినింగ్ హర్. తర్వాత సీన్స్లో మనకి చాలా మటు గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వైబ్స్ వస్తాయి. ఆ లొకేషన్, సెట్ డిజైన్, ఏలియన్ లుక్స్, వెపన్స్ అన్ని గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో వాడినవి తెచ్చి మళ్ళీ యూస్ చేసినట్టున్నారు. అంతైనా మన జేమ్స్ మావనేగా ఇక్కడ హెడ్. కలర్ గ్రేడింగ్ కూడా వార్మ్ గోల్డ్, ఆరెంజ్ వే వాడారు, జస్ట్ లైక్ ఇన్ ద గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ. దెన్ ఈ సీన్లో క్రైమ్ ఆఫ్ ది యెల్లో హిల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీడంత సంఖ్య నా కొడుకు ఎవడుంటాడు, జోక్ చేసినందుకు నవ్వలేదని రూతే తండ్రిని చంపుతాడు. వీడేమి ట్రాజిక్ విలన్ లేదా మిస్అండర్స్టూడ్ మాస్టర్ మైండ్, ఒక సెల్ఫిష్ సర్వైవర్. బ్యాక్ టు ద వీడియో. ఈ సీన్లో మనకి క్రిప్టో ఇంజూర్డ్గా కనిపిస్తుంది. చావలేదు, నాకు జేమ్స్ గన్ టాక్టిక్స్ తెలుసు, ఏ డ్యామేజ్ లేకుండా ఎమోషన్స్ని పీల్చి పిప్పి చేయడంలో జేమ్స్ గన్ తర్వాత ఎవరైనా. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3లోనూ చూసాం, పీస్ మేకర్ సీజన్ 1లోనూ అదే టాక్టిక్ వాడాడు. ఐ నో ఈ మూవీ డైరెక్టర్ క్రేగ్ గిలెస్పీ ఇంకా రైటర్ ఆనా నొగువేరా జేమ్స్ గన్ ప్రొడ్యూసర్ మాత్రమే, కానీ ఐఎమ్ 100% సేయింగ్ ఈ ఐడియాని ప్లాన్ చేసింది జేమ్స్ గనే. నెక్స్ట్ సీన్కి వెళ్తే ఈ షాట్లో కారా 2 సన్స్ మధ్యలో ఉంది. కుడివైపు ఎల్లో సన్ ఇంకా ఎడం వైపు గ్రీన్ సన్.
అన్లైక్ రెడ్ సన్ ఏదైతే పవర్స్ని మాత్రమే లాక్కుంటుందో, వేరస్ గ్రీన్ సన్ క్రిప్టోనియన్స్ పవర్స్ని ఫాస్ట్గా డ్రైన్ చేస్తుంది. ఈవెన్ తర్వాత ఎల్లో సన్లో రికవర్ అవ్వడానికి చాలానే టైం పడుతుంది. And then comes my favorite clip in the whole teaser. ద మనీ షాట్, జేసన్ మోమోవా యాజ్ లోబో. సో ఎవడి లోబో? హీఈస్ ఏ గెలాక్సీ బౌంటీ హంటర్ అండ్ ద లాస్ట్ సర్వైవర్ ఆఫ్ జార్నియా. బేసికల్ వీడు ఒక యాంటీ హీరో, వెరీ అన్ప్రెడిక్టబుల్. ఒకసారి హీరో సైడ్ ఉంటాడు, ఛాన్స్ దొరికితే చాలు ఊసరి వల్ల రంగు మార్చేస్తాడు. ఇఫ్ మీరు సూపర్ మ్యాన్ ఫ్యాన్ అని లోబో ఎవడో తెలియదంటే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అగైన్. ఇంకా టీజర్ ఎండింగ్లో కారాని తన సూపర్ గర్ల్ యూనిఫామ్లో చూస్తాం అండ్ ఫుల్లీ చార్జ్డ్ విత్ ఎల్లో సన్. అండ్ అక్కడే తను ఇలా చెప్తుంది ఎలా సూపర్ మ్యాన్ నుండి డిఫరెంటో. లైక్ సూపర్ మ్యాన్ అందరిలో మంచి చూస్తాడు, కానీ తను నిజాన్ని చూస్తూ ఎక్స్ప్లెయినింగ్ ద డిఫరెన్స్ ఇన్ దర్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. సో ఈ టీజర్ అయితే నాకు చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ఈ వీడియో చూసాక మీకు అదే ఫీలింగ్ వచ్చిందని కోరుకుంటున్నా. ఇంకా ఈ టీజర్ బ్రేక్ డౌన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే లైక్ కొట్టి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.